బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నేను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రిందట ఒక వీడియో చూసిన. ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక సందేహమే అది. ఆవిడ ఒక వీడియో రూపంలో దానికి సమాధానంగా చెప్పారో ఏమో, ఆమె వర్షన్లో తెలియదు. కానీ ఏంటి అంటే, ఆడవారి నెలసరికి సంబంధించి ప్రతి ఒక్కరిలో చాలా ఏమంటారు డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఆవిడ చెప్పింది ఏంటి అంటే, వీడియోలో ఒక అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, నాకు నెలసరి వచ్చిన 4 రోజుల్లో నేను గర్భగుడిలోకి వెళ్తాను, అభిషేకాలు చేస్తాను, అమ్మవారి అలంకరణ చేస్తాను, నైవేద్యం నివేదన చేస్తాను, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, ఏమీ అవ్వదు ఎవరికి కూడా. అసలు చెప్పింది ఎవరు అలా వెళ్ళకూడదు అని చెప్పి అని ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో నేను చూశాను. తర్వాత అనిపించింది, ఏంటి ఇదంతా, అసలు ఎటెళ్ళిపోతోంది, మన ధర్మం ఇంత గొప్పదంటారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా ప్రవచనాల రూపంలో మంచి మంచి మాటలు చెప్తుంటారు, ఇలా ఉండాలి అని మనకు ఒక మార్గదర్శకంగా ఉంటారు. మరి ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది అంటే, కొంతమంది మూర్ఖులు అంటుంటాం కదా, నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటుంటారు. అటువంటి వారికి ఇది ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అయిపోతుందేమో ఇలాంటి వీడియోల వల్ల అనే ఒక చిన్న సందేహం నాకు వచ్చింది. మీరేమంటారు దాని గురించి? అంటే ఇప్పుడు ఆవిడకి ఏమీ అవ్వట్లేదు, ఇప్పుడు చూశాను. గత 4 సంవత్సరాలుగా ఆవిడ ఇదే పనిలో ఉంది. కేవలం ఆ పీరియడ్స్ టైంలోనే వచ్చి ఆ 4 రోజులు 5 రోజులు ఏదైతుందో చేస్తూ ఉంటుంది. ఆవిడకి అంటే ఏమి అవ్వట్లేదు. అంటే ఏమవ్వాలి? అమ్మవారిని ముట్టుకున్న వెంటనే ఆవిడ తల 1000 వక్కలైపోగాక, ఆవిడ శరీరం చిన్నాభిన్నం అయిపోగాక, అంతే. ఇలా అవ్వాలమ్మా అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే భగవంతుడు అనగానే ఏదో మహిమలు చూపించాలి. నిజంగా భగవంతుడు ఉంటే మరి ఆమె ఈ రకంగా అపవిత్రంగా వెళ్ళినా ఏం అవ్వలేదంటే, ఒకటి ఆలోచించండి, అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మనశ్శాంతి కోసం. మనశ్శాంతి. ఆవిడకి అంటే మనశ్శాంతి ఇంట్లో లేదా? ఎక్కడ ఉంటదండి, పొద్దున్న లేస్తే కదా. అంటే మీరు ఒకటి మనశ్శాంతి కోసం దేవాలయానికి వస్తున్నారు. దేవాలయంలో మనశ్శాంతి ఏదో దొరుకుతుంది అక్కడ. ఓకే. అంటే ఈవిడ మీరు ఏమీ అవ్వలేదు, అసలు ఇలా నెలలో ఒక 4 రోజులు అక్కడే ఉంటుంది అంటే ఆవిడకి ఇంట్లో మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తుంది. ఏం బాగాలేదు కదా ఆవిడ. ఒకటి ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు 28 రోజుల 30 రోజుల అదే మీకు పీరియడ్స్ టైము, మిగతా ఆ 4 రోజులు తీసేస్తే 21 రోజు 25 రోజులు. ఈ 25 రోజులు ఎందుకు దేవాలయానికి రావట్లేదు? అసలు ఆడా మగ కాదమ్మా, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? అసలు దేవాలయాలు అంటే ఏంటి? దేవ ఆలయము అంటే ఒక శక్తిని కేంద్రీకరించి అక్కడ కూర్చోబెట్టాం. పూర్వం దేవాలయాలు ఎందుకు ఉండేవంటే, డబ్బులు దాచుకోవడానికి ధనాగారాలు, ఏదైనా అవసరం వస్తే అంటే ఉన్నవాడు వేసి వెళ్ళిపోతే లేనివాడు అక్కడికి వచ్చి దాన్ని పొందడం కోసం, బ్యాంక్స్ కింద, హాస్పిటల్స్ కింద. అంటే దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు ఆయుర్వేద అంటే వాళ్ళకి వేదం తెలుసు కాబట్టి ఆ ఆయుర్వేద సహితంగా మందులు తయారు చేసి వాటిని అక్కడ వాళ్ళు ఇచ్చేవారు. అంటే దేవాలయం అంటే ఒక హాస్పిటల్, ఒక బ్యాంక్, ఒక ధైర్యం. అంటే మనకి పాకెట్ ఎంతో, పర్స్ ఎంతో, ఒక గ్రామానికి ఒక దేవాలయం అంత. అందుకని అక్కడికి వెళ్ళేవారు. ఏదో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేస్తే, అమ్మవారికి అభిషేకం చేసేస్తే, అమ్మవారికి అద్భుతంగా అలంకారం చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనే కాదు కదా. కాదు, అదొక శక్తి. దాని మీద మన దృష్టి కేంద్రీకరించడం కోసం అలంకారాలు ఇవి పెట్టాం. అభిషేకం ఎందుకు చేస్తాం అనే దానికి కూడా సాంప్రదాయం ఉంది. మనం ఒక శివలింగాన్ని స్థాపన చేసినప్పుడు శివలింగాలు ఏమి నార్మల్ శివలింగాలు కాదు. మీకు కిందకు ఒక 20 అడుగులు లోపలికి, పైకి కనిపించేది ఒక 2-3 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు. మీకు ద్రాక్షారామ శివలింగం చూస్తే కింద భూమి నుంచి పైకి ఇంచుమించు 25 అడుగులు ఉంటుంది. మరి కిందకి ఎంత ఉంటుంది? అలాగే అరుణాచలం ఇలా. అంటే అభిషేకం కేవలం శివుడికే బాగా ఎక్కువ చేసేవారు, శివుడికే చేస్తారు. నమక చమక సహితంగా రుద్రాభిషేకం, దానికి అర్థం ఉంది. అంటే ఒక ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం. ఇది పైన 5-6 అడుగులు ఉంటూ కిందకి చాలా లోపలికి ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అభిషేక జలం బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మన సాంప్రదాయంలోనే, హిందూ సాంప్రదాయంలోనే, భారతదేశంలోనే ఉంది. మీకు గుంటూరు
లక్ష్మీనరసింహ పానకాల స్వామి. అక్కడ పానకం పోస్తే ఎక్కడికి పోతుందో తెలియదు. ఎందుకు పోయాలి పానకం? లక్ష్మీనరసింహ స్వామి తాగుతాడా? ఎక్కడో ప్రళయం జరగబోతున్న దాన్ని పానకం అంటే బెల్లంలో ఉండేటువంటి జిగురు, ఐరన్ తత్వం, ఆ చల్లదనం రాబోతున్నటువంటి ప్రళయాన్ని ఆపుతుంది, శాంతింప చేస్తున్నారు, ఉద్రిక్తం అవ్వకుండా. ఎప్పుడైతే అవి ఆగిపోతాయో దాని తర్వాత వచ్చేటువంటి బ్లాస్ట్లు తట్టుకోలేము మనం. అందుకని మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో అభిషేకాలు ఎందుకు చేస్తారంటే భూమిని శాంతింప చేయటానికి. ఆ మంత్రోచ్చరం ద్వారా ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీని డిస్ట్రాయ్ చేయటానికి. 4 గోడలు ఇంతే స్ట్రక్చర్ లో కట్టాలి, అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఈ సైజులో ఉండాలి, విగ్రహానికి తగ్గట్టుగా ఎంట్రీ గుమ్మం ఉండాలి, సింహద్వారం ఉండాలి, సింహద్వారానికి ఎదురుగుండా ఇంత దూరంలోనే ధ్వజస్తంభం ఉండాలి. ఆగమ శాస్త్రం, వాస్తు పురుషుడిని పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలని అరికట్టడానికి, మన జీవనం సుఖమంగా ఉండడం కోసం. ఇది తప్పు. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టు మాట్లాడితే అది ఏదైనా ఒక గ్రామ దేవత అయి ఉండాలి. ఆవిడ ఏదో చేస్తున్నారో ఏదైతే ఒక గ్రామ దేవత, అక్కడ ప్రతిష్ట ఆగమం కాకుండా జరిగి ఉండాలి. ఆగమం ప్రకారం జరిగితే ఆ విగ్రహం అద్భుతమైనటువంటి శక్తినిస్తూ ఉంటుంది. ఒకవేళ దానిని నిజంగా అపవిత్రం చేస్తే, అపవిత్రం చేయడం అంటే ఓపెన్ గా స్విచ్ చేసి ప్లగ్ లో వేలుపెట్టినట్టే, పవర్ కరెంట్ అది. మనం దేవాలయాలకు ఎందుకు వెళ్తాం అంటే రీఛార్జ్ అవ్వడం కోసం వెళ్తాం. ఋతుక్రమం అని దాని గురించి మాట్లాడుకుంటాం. తప్ప ఉప్ప పక్కన పెడదాం. మీరు కామాఖ్య వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేదండి. అంబుబాచి మేళ విన్నారా? అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి ఋతుక్రమం అవుతుంది, ఋతుస్రావం. ఆ 3 రోజులు దేవాలయాన్ని మూసేస్తారా సమయంలో? అమ్మవారి యోని అక్కడ పడింది. ఇంకా దానికి చాలా కథలు ఉన్నాయి. ఎంత శక్తివంతం అంటే అక్కడ ఒక చిన్న అపచారం జరిగింది. ఏంటండి? రెగ్యులర్ గా ఆ పూజారి అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తుంటే అమ్మవారు మూర్తి వచ్చి అక్కడ వ్యవస్థగా ఉండి, అంటే కథలవి ఎంతవరకు నిజం అనేది కొంచెం రూఢి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కళ్ళకి గంతలు కట్టుకుని ఆయన అంటే న్యూడుగా నర్తన చేస్తుంది. అంటే ఒక శక్తి, కాస్మిక్ ఎనర్జీ అర్చన సమయంలో అక్కడ ఉద్భవిస్తుంది. అది అంటే కళ్ళు చాలా డెలికేట్ ఆర్గన్స్, చూడడం ద్వారా కళ్ళు పోతాయి. అమ్మవారిని చూడడం ద్వారా కాదు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కళ్ళ తట్టుకోలేనంత కాంతి రావచ్చు. కాస్మిక్ ఎనర్జీ అంటే మన అణువులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కళ్ళలోకి వెళ్తే కళ్ళకి ప్రమాదం కాబట్టి కళ్ళకి గంతలు కట్టారు. ఆయన కళ్ళకి గంతలు కట్టుకుని అర్చన చేస్తాడు. ఇదంతా సైన్స్. మనం చేసే ప్రతి దేవతార్చన, మనం పలికే ప్రతి పలుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని మనలో క్రియేట్ చేసి బ్రెయిన్ లో ఆ యాక్టివిటీస్ జరిగి నువ్వు జీవితంలో ఎదగడం కానీ పాడైపోవడం కానీ జరుగుద్ది. దరిద్రుడు అనే పదం ఉంది కదా, ఇది అపభ్రంశ మాట. రెగ్యులర్ గా అదే మాట వాడుతూ ఉంటే ఎవరైతే నోట అంటున్నారో వాళ్ళు దానికి చేరువైపోతారు అనేవాళ్ళ. నేను నిన్ను తిడుతున్నాను అనుకుంటాను, కానీ అది నాలో కదా రిలీజ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్, బయోమాగ్నెటిక్ వేవ్స్ నన్ను దానికి దగ్గరగా తీసుకెళ్తు. యద్భావం తద్భావత్ అంటే అదే అర్థం. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు, నేను అమ్మవారిని చూడాలి అని వస్తే తప్పండి, మేము సాహసం చేయలేము అంటారు. కానీ ఆయన తనకున్నటువంటి బలగానంతా ఉపయోగించి మొత్తం మీద అక్కడికి వెళ్ళి సీక్రెట్ గా జరుగుతున్న సమయంలో దొంగతనంగా చూస్తారు. ఆయన కళ్ళు పోవడం జరిగింది. ఆ తర్వాత ఆ శాపం ఆ వంశానికి తర్వాత అంటే ఫ్లైట్ లో వెళితే, ఫ్లైట్ లోంచి పొరపాటున కిటికీలోంచి దేవాలయ ప్రాంగణాన్ని చూస్తే కూడా ప్రమాదం. అంటే మన చేసిన తప్పు మన డిఎన్ఏలో ఉంటుందమ్మా. వంశానికి ఎలా అప్లై అవుతుందంటే వాడి వీర్యంలోంచి వెళ్ళేటువంటి స్పెర్మ్లోంచి పుట్టేటువంటి బిడ్డకు కూడా ఈ ప్రమాదం సెల్లో నిక్షిప్తం అయిపోయింది. మన పీనియల్ గ్లాండ్ ఉండే బ్లూ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ చేసేస్తుంది. ఇది తరతరాలుగా తప్పు చేసిన భావన డిఎన్ఏలో నోట్ అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ వంశం కూడా దేవాలయాన్ని చూడడానికి భయపడ్డారు ఇప్పటి వరకు స్టిల్. అంత పవర్ఫుల్. మరి అలాంటి దేవాలయాన్ని 3 రోజులు ఎందుకు మూసేస్తున్నారు వాళ్ళు? అమ్మవారి అజ్ఞానం కాబట్టి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో పాపం చాలా మంది భక్తులు భక్తితో ఆ దేవాలయానికి వెళ్తున్నారు. చూసుకోండి, ఒక అజ్ఞానురాలు ఆ దేవాలయాన్ని అపవిత్రం చేసేసింది 4 ఏళ్ల క్రితం. అక్కడ శక్తి లేదు. మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ
డబ్బులు దారపోసి వృధా చేస్తున్నారు. శక్తి లేని చోటకి వెళ్ళి పూజలు చేస్తే లాభమే ఉంది. ఈవిడ ప్రతి నెల నేను వచ్చి చేస్తున్నాను అంది కదా, అమ్మవారు ఎప్పుడో అక్కడ శక్తి లేదు, అపవిత్రం చేస్తే శక్తి పోద్దమ్మా. సునక ప్రవేశం ఎక్కడైతే సునకాలు ఉంటాయో అక్కడ శక్తి ఉండదు, దేవతా శక్తి ఉండదు. దేవతలు అంటే ఏదో రూపంగా వచ్చి కూర్చుని చేయించుకునేవాళ్ళు, ఒక పవర్. సునకము అంటే అది కొంచెం అశుద్ధంగా ఉంటుంది, అశుద్ధాలు తింటుంది కాబట్టి సునక ప్రవేశం ఉన్న చోట ధనద్రోవ శక్తి ఉండదు, రుణద్రోవ శక్తే ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటిది ఒక స్త్రీ ఆ సమయంలో అహంకారం, ఇది కేవలం అహంకారం, నాకేమీ అవ్వట్లేదు. ఆ ప్రశ్నించిన వాళ్ళు ఎవరో ట్రస్టీ మెంబర్ అయి ఉంటారు, వాళ్ళు ట్రస్టీనన్నా క్యాన్సిల్ చేసుకోండి, ఆ గుడినన్నా తీసేయండి పూర్తిగా. ఎందుకంటే అక్కడ నో యూజ్ దానివల్ల. ఆ దేవాలయానికి వెళ్ళి మీరు చేసే అర్చన అభిషేకం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, వేస్ట్. ఇది హిందూ ధర్మానికి అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏం చెప్పాలనుకుంటారు. ఇప్పుడు మీకు డేట్ అయిపోయిన రోజులు అయిందమ్మా, సిగ్గుపడతారు కదా మాట. నేను అడగడం తప్పు కదా, సిగ్గు లేదు పబ్లిక్గా వచ్చి ఈ విషయాన్ని మాట్లాడడానికి. ఊరందరూ చాటింపు వేసుకుంటావా, నాకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నేను స్నానం ఆడాను, ముట్టయ్యాను అని చెప్పుకుంటారా? ఆడవాళ్ళు సిగ్గుపడతారు. ఇంట్లో వాళ్ళ దగ్గరే తెలియకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటిది మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా మాట్లాడడం అంటే నిజంగా ఆడవాళ్ళందరూ సిగ్గుపడేలా చేసింది. మీరు అభిమానం, మానం, సిగ్గు ఉన్న వాళ్ళైతే ఆవిడకి శుద్ధి చేయాలి, శాంతి చేయాలి. ఆవిడకి ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయాలి. ఒక చిన్న లడ్డు, తిరుపతిలో లడ్డు మనం అందరం భక్తితో కొలిచేటువంటి అపవిత్రమైందని భావించి పవన్ కళ్యాణ్ గారు దోష పరిహారం ఎలా అయితే చేశారో ఆ దేవాలయాన్ని ప్రోక్షణ చేయండి. ఆవిడకి దేశశుద్ధి చేయండి, దేహానికి శుద్ధి జరగాలి. చిన్నపిల్ల అయితే కొట్టి మందలించవచ్చు, మరి అంటే ఆవిడ వయసు ఎంతో తెలియదు, ఆవిడకి బుద్ధి చెప్పాలి. అంటే పెంచిన తల్లిదండ్రులు అలాంటి పెంపకాన్ని పెంచారు. నిన్ను ఎవడు రమ్మన్నాడు గుడికి, నువ్వే నీకు ఇలాంటివే చేయాలనుకుంటే నువ్వు సొంతంగా ఒక గుడి కట్టించుకో, నువ్వు ఒక్కరిదాన్ని వెళ్ళు, నీ ఇష్టం వచ్చాడు చేసుకో, అక్కడే పడుండు. అది ఒక కార్యం అమ్మా, కేవలం స్త్రీకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. అది ఏమీ తప్పు కాదు, వరం. మీకు భగవంతుడు ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చిన గర్భసంచిలో జరిగేటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్ సృష్టి అంత పవిత్రమైన దాన్ని నువ్వు దేనికోసం ఏం చెప్పాలనుకుంటున్నాను? అవి అడిగే ఎదవకన్నా బుద్ధి ఉండాలిగా. ట్రస్టీ మెంబర్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళటం మానేయండి, లేదా వాళ్ళిద్దరిని తీసేయండి. ఇలాంటివి జరగకుండా చూసుకోండి. అసలు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళ మీద చిన్న చూపు కాదు, ఆడవాళ్ళు చేయకూడదా కాదు. స్త్రీ పురుష భేదం భగవంతుడి ఆరాధనలో లేదు, శరీరాలకే. అది మలినంగా ఉంటుంది కాబట్టి స్నానం చేస్తాం, అశుభ్రంగా చేయలేము. కేవలం మన కోసం, భగవంతుడి కోసం ఏమీ కాదు. మనం కొట్టే కొబ్బరికాయలు, మనం పెట్టే అరటి పళ్ళు, మనం కట్టే బట్టకు సృష్టికి ఆయనే కారణం అయినప్పుడు మనం ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? ఈ తప్పు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటివి జరిగితే కామెంట్లు పెడుతూ ఉంటారు, నచ్చకపోతే చితక్ కొట్టేయాలి. మళ్ళీ ఇలాంటి వీడియోలు చెయ్యాలంటే చేసేవాళ్ళు ఆలోచించాలి. ఇది ఎవరికీ నష్టం లేదు, హిందూ ధర్మానికి ఎలాంటి నష్టం లేదమ్మా. ధర్మాన్ని పట్టుకుంటే నేను బాగుంటాను అంతే. ధర్మానికి వచ్చే నష్టం ఉండదు. హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో మంది దండయాత్రలు చేసినా కూడా నిలబడింది. ఇంకా కొన్ని యుగాలుగా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలుగా మీకు ఉజ్జయిని అంటే మన దేవాలయాల్లో సోమనాథ్ ఇన్ని లక్షల కోట్లు టన్నులు బంగారం పట్టుకెళ్ళిపోయినా మన ధర్మం ఇంకా అంటే ప్రపంచంలో సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి ధర్మం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది, ఇంకా కాపాడుతుంది. మధ్యలో వచ్చినాయి కదా ఇవన్నీ, మధ్యలోని కాలగర్భంలో కలిసిపోతాయి ఏదైనా సరే. ఇలాంటి వాళ్ళు ఆవిడకి ఏమీ అవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం, జరుగుతూ ఉంటుంది. అది పైకి వచ్చేసరికి, బ్లాస్ట్ అయ్యేసరికి ఏముండదు, ఆవిడ ఉండదు, మాట్లాడుకోవడానికి మనం ఉండవు. రాముడి గురించి చెడ్డగా మాట్లాడంటే రాముడు చేసాడని కాదు, వెళ్ళిపోయాడు ఆయన కాలగర్భంలో. మంచి పాఠం మా గురువుగారు చెప్పారమ్మా, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, ఈ భూమి మీదకి జన్మ తల్లి అనుకుంటాం, కాలం తీసుకొచ్చింది. తర్వాత అయిపోతే ఏమంటారు, కాలం తీరిపోయింది, కాలం చేశాడు, కాలంతో వస్తాం, కాలంతో వెళ్ళిపోతాం.
మధ్యలో ఆ. కాలక్షేపం చేయాలి. ఓకే. ఆక్షేపణ వన్ మోర్ ఆ. ఆక్షేపణ చేయకుండా ఓకే. కాలక్షేపం శాస్త్రంగా చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఆక్షేపణ అంటే అంటే ఇలాంటివి ఆక్షేపణలు మూర్ఖపు ఆలోచనలా ఆ, అలాంటివి అనుకోవచ్చా? అంటే అప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో అజ్ఞానంతో ఉన్నారు, నేను జ్ఞానంతో ఉన్నాను, అందుకని నేను ఈ 4 రోజులు ఏం సాధించో ఈ 4 రోజులు స్పెషల్గా ఉన్న అమ్మవారిని బంగారం ఇచ్చిందే. గుడికి ఎందుకు వెళ్తారు? మనశ్శాంతి కోసం. ఎక్సెస్ మనశ్శాంతి అని వచ్చిందే. నీ మాటలు చూస్తుంటే నీకు మనశ్శాంతి లేదు, అందుకని ఈ రకమైనటువంటి ప్రేలాపన, దాని ఒక రకమైనటువంటి హిస్టీరియా వ్యాధి, అది అనారోగ్యంతో బాధపడుతుంది కదా, అంతే కదా, అర్థమవుతుంది. అయి ఉండొచ్చు. అంతే. ఓకే. స్పెషల్ గా నేను ఇలా చేయడం వల్ల నాకు అమ్మవారు ఒక 100 కోట్లు డబ్బు ఇచ్చేసింది, బంగారం ఇచ్చేసింది, లేకపోతే అక్షయ పాత్ర ఇచ్చాడు, సూర్యుడు ఇచ్చాడు అంటే ఒక అర్థం ఉంది. నాకేమీ అవ్వలేదు అని ఎలా అనుకుంటావు? మీరు మెంతులు జల్లితే 2 రోజుల్లో మొలకలు వస్తాయి, గోధుమలు జల్లితే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా తీసుకుని మొలకలు వస్తాయి. అదే ఏ మర్రి విత్తనము వెదురు బొంగు వేస్తే కనపడవు, 2-3 ఏళ్ళు కనపడవు, కానీ కిందకి ట్రావెల్ చేస్తాయి. ఉనికి బలంగా ఉండాలి, నేను పైకి వెళ్ళాలి కదా, అలా కొడుతుంది నెగిటివ్ ఎనర్జీ. భగవంతుడు ఏం కొట్టడు, ఆయన అన్ని అలా చూస్తుంటాడు. మళ్ళీ వచ్చి దీనికి పర్యవసానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుక కర్మ. మరి ఇప్పుడు ఒకవేళ ఆమె తప్పే చేసింది, దానికి ఆమె ఒకవేళ అంటే తెలుసుకొని ఏదైనా శాంతిలాగా చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేసుకోవాలమ్మా. 4 సంవత్సరాలుగా పొగరుతో, ఇది తెలియక కాదు, అజ్ఞానంతో, అంటే పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను నేను. అంటే తెలిసేగా, నేను 4 ఏళ్ళగా ఆడెవడో అడిగాడు, మీరు 4 ఏళ్ళగా మిమ్మల్ని నేను చూస్తున్నాను అని. వీళ్ళిద్దరూ తెలిసే చేస్తున్నారు. ఈడన్నా చెప్పు ఉండాలి. ఇది స్టార్టింగ్ లో నేను అలా చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్పుండేవారు. అందుకని తెలిసి చేసావు కాబట్టి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఓకే. ఆ దేవాలయాన్ని అది అంటే ఎంత అనేది మనం చెప్పలేము. అంటే ఈ కర్రలతో వాటితో కాకుండా శుభ్రం చేయడానికి, నీ శరీరాన్ని, శరీరంలో ప్రతి అణువుని కూడా శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. అక్కడ పనులందరినీ తీసేసి ప్రతినిత్యం 1 సంవత్సరం పాటు ఆ దేవాలయాన్ని ఆవిడతోటే తుడిపించాలి. లేదా ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఈ దోషాన్ని నివృత్తి చేయతలే, అజ్ఞానంతో చేశాను అని ఆ దేవాలయాన్ని తడిబట్ట పెట్టాలి. ఇక పురోహితులు ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ చేసుకోవాలండి, లేకపోతే ఉపయోగం ఉండదు. నష్టమేం కాదు కానీ ఉపయోగం ఉండదు దానివల్ల. ఎంతో మంది భక్తితో నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఫలితం లేకుండా ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి ఆవిడ ద్రోహం చేసింది. ఆవిడ మీ ఫ్రెండ్ అయి ఉంటే చెప్పండి ఆవిడకి. ఇప్పుడు ఈమెను ఇన్ని క్వశ్చన్స్ అడిగి ఆమెను ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడి ఆమె నోటితో సమాధానం చెప్పించిన వాళ్ళు ఆ ఆలయానికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉందో కూడా తెలుసుకుంటే ఇప్పుడు నిజంగా ఒక మంచి అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా? అంతేనమ్మా. అంటే ఎందుకనే మనం ఏదైతే తింటున్నామో దానికి గాలి వెలుతురు ఉండాలి, అది కళ్ళతో చూడాలి. అది తినేది బాగాలేదు, తినేదే మన మనస్సు అవుతుంది. ఆవిడ తినేది బాగాలేదు, అందుకని ఆవిడకి కడుపు మంట. ఆడవాళ్ళని ఆ 4 రోజులు రావద్దంటారా? సంతోషమే కదా. 26 రోజులు వచ్చో 4 రోజులు రెస్ట్ తీసుకుంటే నష్టమే వచ్చింది. అంటే ఈ 4 రోజులు మేము ఏమైనా దుబ్బేద్దాం అనుకుంటున్నావా? ఆడవాళ్ళని రావద్దన్నారు, మేము రెగ్యులర్ గా గుడికి వెళ్ళిపోతున్నాం, మాకేమైనా ఇచ్చేస్తుంది ఆవిడ వరాలు? ఏంటమ్మా అజ్ఞానం. అదే కదా, ఆలోచించండి ఒకసారి. పోనీ స్పెషల్గా ఈ 4 రోజులు మీకు దక్కేదని మేము ఏదన్నా మేము లేకపోతే పంతుల్లో లేకపోతే ధర్మమో దాచేస్తుంది. ఉన్నదానికి చేసిన దానికే శిక్షలు అనుభవించలేక చేస్తున్నామే, కొత్తగా లేనిపోయినవన్నీ ఎందుకు? ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతికి చేస్తున్నాం మనం ఇవన్నీ, భగవంతుడికి కాదు. ఆవిడ మూర్తి రూపంలో ఉన్నటువంటి శక్తి, ఆ మూర్తి రూపంలో ఉన్న దేవత కాదు అక్కడ, దాని కింద ఉన్నటువంటి యంత్రము, దాంట్లో నిక్షిప్తమైనటువంటి శక్తి. అలా ఆలోచించండి దయచేసి. అంటే ఆవిడని వక్రీకరించాలని కాదు, ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలి ఆవిడకి. అంటే ఇవి చూడడం వల్ల వేరే వాళ్ళు చాలా మంది తయారవుతుంటారు. అందుకని గర్భగుడి ప్రవేశం శాస్త్రం తెలిసిన వాళ్ళకి, సంధ్యావందన పరులకి మాత్రమే ఉంది. ఎందుకంటే అది షాక్ కొడద్దమ్మా. దాన్ని తీసుకొచ్చి
ఒక పంచపాత్ర రూపంలో, తీర్థం రూపంలో, ప్రసాదం రూపంలో మనకి ఎందుకు ఇస్తారంటే ఆ శక్తిని అందులోకి వాళ్ళు మంత్రోచ్చారంతో తీసుకొచ్చి కూర్చోపెడతారు. ట్రాన్స్ఫార్మర్ని మనం తట్టుకోలేము, పవరే కదని డైరెక్ట్ వైర్ తీసుకొచ్చి బల్బు కలిపితే పేలిపోతుంది. అందుకని ట్రాన్స్ఫార్మర్లోంచి మీటర్లోంచి ఎనర్జీ, పవర్. మన దేవాలయాలన్నీ కూడా పవర్ స్టేషన్స్. మనం ఛార్జ్ అవడానికి ఆ ప్రసాదాలు, ఆ దేవుడికి వేసిన దండలు, ఆ అమ్మకి కట్టిన బట్ట, ఇవన్నీ కూడా శక్తిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపకరణాలు. డైరెక్ట్ గా పట్టుకుంటే కాలుతుంది నిప్పు, కాబట్టి పట్టకారుతో పట్టుకున్నట్టు అవసరానికి వాడుకోవాలి తప్ప నువ్వు స్నానంలో ఉన్న 4 రోజులు నిప్పే కదా పట్టుకో చేత్తు. అది నిప్పు కూడా మనం భగవంతుడిగా ఆరాధిస్తాం కదా. అమ్మవారు నేను ముట్టుకున్నాను, అలంకారం చేసి, నువ్వు నిప్పుని పట్టుకుని నిప్పుకి అలంకారం చేయి, కాలదా? కాలుతుంది కదా. ఏ నిప్పు కదా, నిప్పు దాని తత్వాన్ని చూపిస్తుంది. ఇది కనపడని నిప్పు. మనకు ఆ రేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రారెడ్ రేస్ అమ్మ, అది కంటికి కనపడదు. దయచేసి ధర్మంతో ఆటలాడితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే పెద్దవాళ్ళు తరతరాలుగా చెప్తూ వస్తున్నారు అని అంటే అలా చేయకపోతే తప్పేముంది, ఉంటే తప్పేముంది అనే ఒక ఆలోచన చేస్తే బాగుండేది. కడుపు కొట్టేస్తుంటే, నీకు ఆకలేస్తుంటే, నేను పాచి చేస్తుంటే అప్పుడు ఇవి చెయ్యాలి. స్నానం వచ్చిన 4 రోజులు ఆడవాళ్ళందరినీ గదుల్లో వేసేస్తాం, ఫుడ్ పెట్టం కాదు కదా. విశ్రాంతి తీసుకు, ఇప్పుడు కుదరట్లేదు, ఆఫీసుల్లోకి వెళ్ళాలి, వర్క్ జాబు, ఇవన్నీ ఎవరో చూడరు. ఇవి తప్పవు. దానికి ఏదో ప్రోక్షణ జరుగుతుంటుంది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇక్కడ లేడీస్ వస్తారు, ఇది కొంచెం ఏమైనా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయి ఉండొచ్చు, నేను పాజిటివ్గా ఉంటాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రోక్షణ చేసుకుంటాను, స్నానం చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాష్ చేసుకుంటారు కదా, ఆ 3rd డే తర్వాత ఒరిజినల్గా ఆ టైంలో మీరు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది ఋతుస్రావం, ఆర్తవం బయటకు వెళ్తూ ఉంటుంది. వాటర్ తగిలితే ఇంకొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. అందుకని డ్రైగా ఉంచాలి మిమ్మల్ని. మీకు కొంచెం వేడి కావాలి. మెచ్యూర్ అయిన వెంటనే పసుపు రాస్తారు ఎందుకు? యాంటీబయాటిక్ కదా. ఇవన్నీ సైన్స్ అమ్మా, మీకోసమే. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మాకు వండి పెట్టేది, మాకు కావాల్సినవన్నీ చూసేది మీరే కదా. స్త్రీ లేకుండా ఏదీ జరగదు. ప్రతి పురుషుల్లోనూ సగం పురుష శక్తి, సగం స్త్రీ శక్తి. ప్రతి స్త్రీలోనూ మేజర్గా స్త్రీ శక్తి, కొంచెంగా పురుష శక్తి. ఇన్ ఎనర్జీ, యాన్ ఎనర్జీ. లైట్ ఎలగాలంటే ప్లస్ ఉండాలి, మైనస్ ఉండాలి. మిమ్మల్ని తొక్కేద్దామని, మీ ఆధిపత్యాన్ని మేము అణిచిపెట్టేద్దామని, మేము ఎక్కడికో వెళ్ళిపోదామని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎలా ఉన్నారు? సూపర్. అసలు అడగొద్దు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని. మీ దగ్గర నుంచి ఆ టిప్స్ తీసుకొని మేము ఫాలో అయ్యి మేము కూడా అలా ఉండాలి తప్ప మిమ్మల్ని అడగకూడదు అసలు. అంటే ఇప్పుడు ఒక మనిషిని పలకరించడానికి ఒక మంచిది అంటే ఎలా ఉన్నారు అనేది పలకరింపుగా కానీ నేను కనిపిస్తూ ఉంటాను. అవును, నా నోటి నుంచి వచ్చేది ఎప్పుడు కూడా సూపరే. అవును, అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనేది కనిపిస్తూ ఉంటాను. టాపిక్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు మనకు ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అంటారు. మరి ప్రత్యేకించి సూర్య భగవాను ఆరాధించాలి అని అంటే భాను సప్తమి రోజు ఆరాధిస్తుంటారు అని చెప్పి అంటుంటారు. అంటే ప్రతి ఆదివారాలు ఆయనకు చేయాల్సిన విధి విధానాలు చేస్తున్నా ప్రత్యేకించి ఆదివారం సప్తమి కూడుకున్న రోజు కనుక వస్తే భాను సప్తమి అని చెప్పి ఆ రోజు సూర్యుని ఆరాధించాలని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఈ మార్గశిర మాసంలో వచ్చే భాను సప్తమికి మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆయన అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుందంటారు? మార్గశిర మాసం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ధనుర్మాసం కూడా 16వ తారీఖున ధనుర్ సంక్రమణం జరిగింది. అంటే ప్రతి నెలకి కూడా మనకి 2 మాసాలు ఉంటాయి. ఒకటి చంద్రమానాన్ని అనుసరించి, ఇంకొకటి సౌరమానాన్ని, సూర్య సంచారాన్ని బట్టి ఇవి 2 జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంటే మిగతా మాసాలకి ఎలా ఉన్నా ధనుర్ సంక్రమణం జరిగిన తర్వాత నెలగంట పట్టడం, ధనుర్మాసము అనేది కూడా ప్రాశస్త్యంలోకి ఉంటుంది. ఇక్కడ సూర్యుడిని, ఆయన పేరు విష్ణువు. ఈ మాసంలో మా ధనుసు రాశిలో సంచారం చేసే సమయంలో ఆయన్ని, సూర్యుడిని విష్ణువుగా అంటే వ్యాప్తి చెందేవాడుగా ఆరాధిస్తూ ఉంటాం. చాలా విశేషమైన అనమాట. అంటే మార్గశీర్షం విశేషం విష్ణు ప్రీతి. సహజంగానే ఆయన విష్ణు. ఇందులో సూర్యుడు ఆ నామధేయం కూడా అయింది. అంటే సహజంగా యావత్ ప్రపంచము మనకి మిగతా ఇప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడమ్మా?
విష్ణుమూర్తిని నేను అడిగాను మిమ్మల్ని, విష్ణుమూర్తి ఎలా ఉంటాడు తల్లి అంటే ఏం చెప్తారు వర్ణన? పాము పైన పడుకొని ఉంటారు, అది అదొకటే నిద్రిస్తున్నప్పుడు చెప్తుంటాం. అంతే. అలా ఉంటారు. లేదు మీకు దర్శనం ఇస్తున్నారు, ఎలా ఇస్తారు? అష్టభుజాలతోటి, శంకు చక్రాలతోటి, కిరీటంతో. ఓకే. ఆయన మీకు దర్శనం, విష్ణుమూర్తి అనగానే మనకు గుర్తొచ్చేది ఓకే కదా. ఇప్పుడు అది అలంకారప్రాయంగా మనం మాట్లాడుకుందాం. చూపించగలవా విష్ణుమూర్తిని ఇప్పుడు? పరమేశ్వరుణ్ణి చూడలేం, ఎవరు ఏ దేవుణ్ణి కూడా చూడలేం. ఇక్కడ మనం సూర్యుడిని చూడగలవా? చూడగలం. చూపించగలవా? చూపిస్తాం కదా. అంటే ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం ఆయనే. ఓకే. సర్వము ఆయనే, సూర్యమయమే. ఓకే. సూర్యుడితోటే మన జీవితం. అంటే ఇప్పుడు మీరు ఏదో ఆదివారం ఆయన ఆరాధిస్తాం, లేకపోతే సప్తమి ఆదివారం వస్తే భాను సప్తమిగా ఆరాధిస్తాం. నిజంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళం అందరం సూర్య ఆరాధకులమే, సూర్యుని ఉపాసించే వాళ్ళమే, ఫాలో అయ్యే వాళ్ళమే. కాకపోతే అందరూ కృతజ్ఞులు, కృతజ్ఞత లేని వాళ్ళు. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసు కదా మీకు? థ్యాంక్స్ చెప్పడం. అంతే. ఇప్పుడు అది చెప్పడానికి సమయం లేదు కాబట్టి కృతజ్ఞత లోపిస్తే ఏమొస్తాయి? ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు ఒక మంచి పని చేసావమ్మా, నాకు ఏదో ఇచ్చావు, నేను నాకు అహంభావం, నీకు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని ఇదిలో ఉన్నాను. చేసావు, నెక్స్ట్ డే కూడా చేసావు, తర్వాత కూడా చేసావు. నా అహంకారంతో నేను నీకు రెస్పాండ్ ఇవ్వట్లే. అప్పుడు ఏం చేస్తావు? ఇవ్వటం మానేస్తావు. అంతే. ఇప్పుడు సూర్యుడి విషయంలో మనం చేస్తున్నది అదే. కానీ అంటే ఇక్కడ నువ్వేంటంటే నీ ధర్మం ప్రకారం మానేయలేదు, ఇస్తూనే ఉన్నావు. కానీ నేను థ్యాంక్స్ చెప్పడం లేదు. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఆనందంతో కాకుండా బాధ్యత, వృత్తి, ధర్మంగా చేస్తాం అంతే. ఆయన తన ధర్మం ప్రకారం సూర్యోదయ సూర్యాస్తమయం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కృతజ్ఞత చెబితే నువ్వు ఇస్తున్నావు, ఆయన సంతోషిస్తాడు. నీ వృత్తి ధర్మం ప్రకారం నువ్వు నాకు ఇస్తూ ఉన్నావు, నేను థ్యాంక్స్ చెప్పాను అనుకో, మన ఇద్దరి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఒకవేళ అవకాశం ఉంది, ఇవాళ 100 ఇస్తున్నావు, కొంచెం ఎక్కడో అవకాశం ఉంది, ఇంకొక 10 ఎక్కువ ఇస్తావు, కృతజ్ఞత చెప్తున్నావు. వీడికి అహంకారం ఎక్కువ, వీడికి రెగ్యులర్ గా మనం చేసే పని చేస్తున్నా వీడి దానికి తిరిగి అవ్వట్లేదు కాబట్టి వీడికి ఎందుకు ఇవ్వాలి, ఇంకోటికి ఎవరికైనా ఇద్దాం. ఎవడైతే ఇక్కడ సూర్యుడి విషయంలో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనుషుల వరకు ఓకే, ఇదంతా కృతజ్ఞత తెలుపుకోవడము, సారీలు చెప్పుకోవడము, థ్యాంక్స్ చెప్పుకోవడం, కానీ భగవంతులు కూడా అలా ఆశిస్తారా? అమ్మ, భగవంతుడు ఎప్పుడు కూడా ఏది ఆశించడమ్మా. అంటే ఇక్కడ ఆశించడం అంటే ఏంటి? సూర్యుడు కృతజ్ఞత తెలియచేయటం. అంటే కృతజ్ఞత తెలియచేయటం అంటే మనం ఏమైనా ఫ్లైట్ వేసుకుని దగ్గరికి వెళ్ళి ఏమైనా టిఫిన్ పెట్టి వస్తాం కాదు కదా. అంటే బయటకు వచ్చి సూర్యోదయ సమయంలో ఆయన వస్తున్న సమయంలో ఆయనకు ఎదురుగుండా నిలబడి థ్యాంక్స్ చెప్తాం. ఇక్కడ ఈ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఆయన ఖాళీ ఊరుకుంటాడా? ఆశీర్వదిస్తారు, మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇది చెయ్యమంది. అంటే కృతజ్ఞత చూపించాలి. ఆయన నువ్వు చూపించినా చూపించకపోయినా నువ్వు పీల్చే గాలి, నువ్వు చూసేటువంటి వస్తువు, నువ్వు తినే ఆహారం, A to Z ఆయన ఇస్తున్నాడు కదా. ఇస్తున్నారు. పోనీ నువ్వు థ్యాంక్స్ చెప్పట్లేదు, నీకు సమయం దొరకట్లేదు అని వదిలేస్తున్నాడు. ఇది చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? బద్దకించి 8 గంటల దాకా పడుకుని లేట్గా లేచి అగులో బగులో పరిగెట్టుకుంటూ వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుని నైట్ లేట్గా ఇంటికి వచ్చి ఏదో తినేసి 4 మెతుకులు పడుకుని, ఇది నీ జీవితం ఇలా అయిపోయిన తర్వాత లేవడానికి అవకాశం లేని స్థితిలో మంచంలో ఉంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఇది కృతజ్ఞత చూపించడానికి సమయం లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. కోరి మనం తెచ్చుకున్నది. అంటే కృతజ్ఞత చూపించడం వల్ల ఏమొచ్చింది? మళ్ళీ లాభం వచ్చింది. ఏదైతే ఇస్తామో దాన్ని 10 పొందుతాం. ఇక్కడ అంటే మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఆయన లోక బాంధవుడు, లోక రక్షకుడు. ఆయన నువ్వు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా, మల్లెపువ్వు మీద తన పరిమళాలను ఎలా అయితే వెదజల్లుకుంటూ వెళ్తాడో, మృత కళేబరం మీద కూడా ఆయన అదే కిరణాలు ఉంటాయి. తారతమ్యం ఏమీ చూపించదు ఆయన విషయంలో. ఇక్కడ నేను ఇదంతా చెప్తున్నానంటే, బ్రిటిషర్స్ భారతదేశం ప్రవేశించి భారతీయుల్ని ఎలా వశపరుచుకోవాలి, మన సంపద శక్తి ఏంటి అని ఆలోచించి పన్నిన కుట్రలో భాగంగా మనం దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం. సూర్య ఆరాధనలో ఇది ఇప్పటిదే కాదమ్మా, కొన్ని వేల సంవత్సరాల క్రితం మయాన్ సివిలైజేషన్ అంతకు పూర్వం కూడా ఉంది, కొన్ని వేల సంవత్సరాలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే తక్కువేమో. మీకు యూరోప్ కంట్రీ కొన్ని వేల సూర్య దేవాలయాలు, మయాన్ సివిలైజేషన్
ఓకే. అందరూ సూర్య ఆరాధకులే. మీకు ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉంటుంది బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఇంద్రుడు, స్కందుడు, బ్రహ్మ, వీళ్ళందరూ అంటే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరూ ఆరాధించే ఏకైక ఆత్మ పరమాత్మ స్వరూపం ఎవరు? సూర్యుడే. ఓకే. ఈ కాదనగలరా? కాదనగలవా? లేదు. ఆయన అంటే చేష్టలు ఉడిగి ఇవాళ సాయంత్రం వరకు కష్టపడి అన్ని చేష్టలు పడుకున్నాం, చీకటి అయిపోయింది. రేపొద్దుట తెల్లవారు లేదమ్మా, వెలుతురు రాలా, ఏంటి పరిస్థితి? ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయినట్టే. ఇదా ఒక వారం 10 రోజులు జరిగింది. ఒక 3 రోజులు 4 రోజులు ముసురు పట్టి వర్షం పడుతూ ఉంటేనే ఎప్పుడు వస్తావయ్యా బాబు అని ఎదురు చూస్తూ ఉంటాం. తెలుస్తుంది ఆయన విలువ. కానీ అంటే ఆయన రావడం జరిగింది, ఆయనకి మనకి మధ్యలో మేఘాలు అడ్డు వచ్చి వర్షం పడడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయింది. ఒక వారం 10 రోజులు అసలు సూర్యరశ్మి పడలా, వర్షం పడుతూనే ఉంది. ఆ చెమ్మకి సర్వనాశనం అయిపోతాం. ఇక్కడ విశేషంగా సూర్యుని అంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని, ఆయన ఒక మూర్తి కాదు, ఆయన స్పర్శించవచ్చు, దర్శించవచ్చు. ఆయనతో ప్రేమగా తారతమ్యాన్ని లేకుండా తాదాప్యమైనటువంటి దీక్షతో ఆయన అనుభవించవచ్చు. ఆయన ఒక్కడి దగ్గర అది సాధ్యం, సూర్యుడి దగ్గర. అందుకని దానికి విశేషంగా అంటే సూర్య ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషమైనటువంటి పర్వదినం ఆదివారము సప్తమి తిథితో వస్తే అది అలభ్య యోగం అని చెప్పేసి ఈ రోజు విశేషంగా ఆయన చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను సూర్య ఉపాసకుడుగా, సూర్య ప్రేమికుడుగా నేను ఒక 4 నెలలుగా మహాసౌర యాగాన్ని చేస్తున్నాను. ప్రతినిత్యం కూడా సౌరహోమం చేసుకుంటున్నాను. భాద్రపద మాసంలో మొదలుపెట్టాం. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, రేపు వచ్చేది పుష్యమాసం. పుష్యమం తర్వాత మాఘమాసం. అప్పటికి ఒక 6 నెలల దీక్ష నాకు ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఇక్కడ ఇది ధనుర్మాసం కాబట్టి సంక్రమణ జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే ఆదివారం మహాసౌర హోమం చేసి ఉదయం ఆయనకి లోక కళ్యాణ కారకుడు ఆయన, అందుకని ఆయనకి కళ్యాణం నిర్వర్తిస్తున్నాను. సౌజ్ఞా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నాను. అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రీతితో ఆయన నేను తండ్రిగా భావిస్తాను, కొడుకుగా నా కర్తవ్యం. ఆయనకి పెళ్లి చేసేంత గొప్పవాళ్ళం కాదు. ఇది శాంతి కళ్యాణం అంటాం. అంటే ఆయన శాంతిస్తే ఆయన అందరినీ సమానంగా చూస్తారు. అంటే లేకపోతే చూడరా కాదు, కృతజ్ఞత తెలియజేయడానికి ఒక అవకాశం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పాలు, బెల్లము, పరమాన్నం, బియ్యంతో అన్నాన్ని వండి ఆయనకి నివేదన చేస్తాను. ఆయనకి బాగా ఇష్టం పరమాన్నం. ఎందుకంటే మరి నేను ఇంకా రీసెర్చ్లో ఉన్నాను, ఆయనకి పళ్ళు ఉండవు అంటారు. అందుకని మెత్తని పదార్థం పెట్టాలి. అంటే మనకు ఒక ఇది ఉంటుంది, సూర్యోదయం తర్వాత పళ్ళు తోమితే ఆయన్ని ఎక్కిరించినట్టు అవుతుంది, అంటే ఆయనకి లేవు కదా. అందుకని సూర్యోదయం తర్వాత పళ్ళు తోమకూడదు, సూర్యోదయ పూర్వమే పళ్ళు తోమేయాలి. అంటే దానికి సైంటిఫిక్ రీజన్ వేరే ఉంటుందమ్మా. ఆఫ్టర్ సన్ రైజ్ మీరు ఏదైనా పళ్ళు తోమటం ఇలాంటివి చేస్తే పళ్ళు ఊడిపోతాయి, పుచ్చిపళ్ళు అయిపోతాయి. అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు పేస్ట్ ల్యాడ్లు వస్తూ ఉంటాయి, గోడలు బద్దలు కొట్టుకుని వస్తారు. గోడలు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, చింతపండు ఉందా అని అడుగుతారు. ఎవరూ కూడా బిఫోర్ సన్ రైజ్ పళ్ళు తోమాలని చెప్పారు. అంటే సూర్యుడికి మన దేహానికి ఏదో సంబంధం ఉంది, సైంటిఫిక్ సంబంధం ఉంది. అందుకని ఆఫ్టర్ సన్ రైజ్ మనం పళ్ళు తోమకూడదు. ఇంకొకటి, సూర్యుడికి ఎదురుగుండా అంటే మనకు తూర్పును ఉదయిస్తున్నాడు అనుకోండి, ఆయనకి అభిముఖంగా మూత్ర విసర్జన చేయకూడదు. అంటే అవి దోషాలు, దానివల్ల ఆ గ్రావిటీ ఎనర్జీస్ లో ఇబ్బందులు వస్తాయి. ఇదంతా 100% సైంటిఫిక్. ఇవి చేయడం వల్ల ఆఫ్టర్ సన్ రైజ్ పళ్ళు తోమితే పళ్ళు డెలికేట్ అయిపోతాయి. ఆఫ్టర్ సన్ రైజ్ కానీ అంటే సూర్యుడి వైపు తిరిగి మూత్ర విసర్జన చేస్తే అదొక దోషం. మన పోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అయిపో, ఇలాంటివన్నీ అసలు అంటే నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు, దోషం. ఇప్పుడు డయాలసిస్లు, ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ఇదే కారణం, నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు, అది తూర్పుకి తిరిగి చేయకూడదు. గ్రావిటీ ఫోర్స్, ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇవన్నీ ఏంటంటే సూర్యుడిని అనుసంధానం చేస్తూ నేను నా రీసెర్చ్ లో సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్ అంటే భారతీయులు ఎంత గొప్పగా సూర్యుడిని ఆరాధించారు, ఎంత అభ్యున్నతిని పొందారు. అత్యుత్తమైనటువంటి విలువైన వస్తువు చెప్పు ఒకటి, సృష్టిలో బాగా విలువైంది ఇది ఉంటే ఇక నా జీవితం ధన్యం, ఇక కొన్ని తరాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా బతికేయచ్చు అనేది ఒక విలువైన వస్తువు చెప్పు. ఏముందండి అలా?
మనకి డబ్బు కదమ్మా, డబ్బు కూడా అది శాశ్వతం, దానికన్నా విలువైంది బంగారం. బంగారం ఏదో ఒక టన్నులు ఇంట్లో పెట్టుకుంటూ అమ్ముకుంటూ బతికేయచ్చు కదా. ఇలా ఇంకా ఉన్నాయా మణులు, మాణిక్యాలు, రత్నాలు. సమంతకమణి అనే ఒక మణి ఉందా, కొన్ని వందల బారువులు పెడుతూనే ఉంటది అది. అంత విలువైన వస్తువుని సత్రాదిచ్చుకుని ఇచ్చింది ఎవరు? సూర్యుడే. ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం వెళ్ళిపోతుంటే జనం అందరం కూడా వస్తూ ఉంటారు ఆయన. మేము బతకడమే కష్టం, మీరు ఏదో అడగబోయారు. ఇప్పుడు అశ్వత్థామకు కూడా ఇక్కడ ఏదో ఉందంటారు కదా, సమంతకమణి అదేనా అయి ఉండొచ్చు, ఇంకా అది ఎక్కడుందో తెలియదు. ధర్మరాజుకి రాజ్యం వేసి అరణ్యవాసం చేయాల్సి వచ్చింది 14 ఏళ్ళు. అప్పుడు ఆయన తన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు, కానీ ఆయన లేని రాజ్యంలో మేము ఉండలేమని ఆ ప్రజలందరూ కూడా మేము వస్తా ఉంటారు. మేము తినడానికి ఏదో ఆకులు, అలములు, కందమూలాలు తిని బతికేస్తాము, మిమ్మల్ని అందరినీ నేనెక్కడ పోషించను అంటే రాజు తత్వం అది అని అన్నప్పుడు ఆయన గురువులు చెప్తారు, సూర్యుని ఉపాసించు దారి ఆయన చూపిస్తాడు. అంటే అప్పుడు సూర్యోపాసన చేస్తే అక్షయ పాత్ర ఇస్తారు. సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి వస్తువులు, ఇంతకన్నా విలువైన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా? ఆ విలువైన వస్తువులు ఇచ్చింది ఎవరు? సూర్య భగవాన్. సూర్యోపాసన చేస్తే అక్షయ పాత్ర, క్షయము లేని శక్తినిస్తాడు. సమంతకమణి అంతటి విలువైనటువంటి బంగారాన్నే తయారు చేసే శక్తిని ఆయన ఇస్తాడు. అప్పుడేమో ఆ పాత్ర రూపంలో, వస్తువుల రూపంలో, ఇప్పుడు ఈ కలియుగంలో శక్తి రూపంలో ఇస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఇప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టూ ముట్టేస్తున్నాయి, మీ వల్ల కావట్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు విటమిన్ డి కంపల్సరీ కావాలి, సూర్యుని ఆరాధించండి. ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. మనం డబ్బాల్లో వేసి క్యాప్సుల్ తయారు చేసి సీసాల్లో పెట్టి కొనుక్కుని ఏడిసి బదులు అవి పని చేయవు, నో డౌట్ అవి పని చెయ్యవు అసలు. ఎందుకంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి స్వీకరణ చేస్తే అప్పుడు మీరు ఏ మెడిసిన్స్ వేసుకున్నా పనిచేస్తాయి. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బయట నుంచి ఇస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు, అది ప్రాసెస్డ్ కదా, గెంటేస్తుంది. అదే సన్ రైజ్ నుంచి స్వీకరిస్తే తీసుకుని అది తయారు చేసుకుంటుంది, విటమిన్ డిగా మారుస్తుంది. అది ఒక కిరణాన్ని తీసుకుంది, కిరణంలో ఉండేటువంటి పోషకాలు, విటమిన్ డికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. నువ్వెవడో తయారు చేసి బయట సీసాలో పెట్టి నాకు ఇవ్వడానికి శరీరం అంటది. అందుకని విటమిన్ డి వేసుకుంటే మంచిదమ్మా. ఎంతకాలం వేసుకుంటావు? జీవితాంతం వేసుకుంటావా? అవును, వస్తావు కదా, ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఆయన. పొద్దుటే లేసి దండం పెట్టుకోవడానికి ఏమొచ్చింది? అదే కష్టం కదా మాకు. ఇప్పుడు మారండి, కష్టమే, కానీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సూర్య ఆరాధన మళ్ళీ ఆ స్థితికి, ఏది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా సస్యశ్యామలం, అది మళ్ళీ జరుగుద్దమ్మా. ఒక 10-15 ఏళ్ళు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం, కష్టాలన్నీ చుట్టుముట్టేస్తాయి. అప్పుడు మనకు గుర్తొచ్చేది. అందుకని సూర్య ఆరాధన చేసుకోవడానికి సప్తమి ఆదివారం భానుసప్తమి, పుష్యమి ఆదివారం పుష్యార్క యోగం, ఇలాంటి యోగాలు ఉన్నాయి. ఆ తిథుల్లో సూర్య ఆరాధన, ప్రతినిత్యం సూర్యారాధన చెయ్యాలి, చేసి తీరాలి. సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యప్రదానం చేయాలి, ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేయాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కారం. ఇప్పుడు మీరు కూడా, మీలో సూర్యుడు ఉంటాడు, నమస్కారం పెడతాం. అంటే మీలో నేను ఎవరికి పెడుతున్నాను? మీకు కాదు, మీలో ఉన్నటువంటి ఆత్మకి. అందుకని నేను సూర్యోస్మి అంటాను. అంటే నాలోనూ సూర్యుడు ఉన్నాడు, నీలోనూ సూర్యుడే ఉన్నాడు ఆత్మకి. అందుకని ఆత్మా నమస్తే. అందుకని నమస్కార ప్రియో భాస్కర అంటారు. చిన్న నమస్కారం పెట్టలేవా? పెట్టచ్చు. ఓ 10 నిమిషాలు నిలబడితే అద్భుతమైనటువంటి కిరణకాంతి ఈ 4 వేళ్లలోంచి లోపలికి వెళ్తుంది. అన్ని తీసుకో, ఈ 4 ఎలా వెళ్తాయి? ఈ బొటన వేళ్లలోంచి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది మన వైపు నుండి, ఇది మన వైపు నుండి. ఇలా పెడితే విశుద్ధులోకి వెళ్తుంది, ఇలా పెడితే హృదయంలోకి వెళ్తుంది. అంటే కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఇలా పెడతాం, ఇలా పెట్టి దీన్ని తీసుకొచ్చి నాభులో పెడతాం, మణిపూరకానికి వెళ్తుంది. ఇలా పెడితే సహస్రారంలోకి వెళ్తుంది. ఇంత ఈజీగా శక్తినిస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని సెలైన్లు పెట్టించుకుని, ఆరోగ్యం కావాలా? సూర్య నమస్కారం చేయండి. ఐశ్వర్యం కావాలా? అక్షయపాత్ర కావాలా? సూర్య నమస్కారం చేయండి. అన్నిటికీ మూల ప్రదాత సూర్యుడు ఒక్కడే. సర్వం 4 వేదాలు సూర్యుడు గురించి చెప్తున్నాయి. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు సూర్యుడు గురించి చెప్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ ఆ నైవేద్యం ఒక్కటి వండి దేవుడికి నివేదన చేయడంతో పాటు మంత్రం కూడా సూర్యుడికి సంబంధించింది ఏదైనా చెప్పుకునే అవకాశం? అద్భుతంగా ఉన్న మంత్రాలన్నీ ఆయనవేనమ్మా. విష్ణు సహస్రనామార్చలో ఉన్న మంత్రాలన్నీ ఆయనవే. అంటే మంత్రాలు కదా అవన్నీ, శ్లోకాలు.
మంత్రాలు మనకి అద్భుతమైనటువంటి మంత్రాలు వేదం ఇస్తుంది. వేదంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అవి మనకి చదివేంత నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఓం గృణి సూర్య ఆదిత్య ఓం. ఇంకా కొంచెం ఓపిక ఉంది. ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ సూర్యాయ నమః. మాకు ఫస్ట్ దే కావాలి. సింపుల్ గా ఉంటుంది. అంటే ఎంత చేసుకున్న వాళ్ళకి అంత. ఆయన అక్షయ పాత్రని పొందే అంత చేసుకున్నాడు. సత్రాజిత్యుడు సమంతకమణిని పొందే అంత చేసుకున్నాడు. ఆయన అవసరాలు అలా ఉన్నాయి. మనకు ఆరోగ్యం కావాలి, చేతులు నోడించి ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఓం లేకపోతే ఓం సూర్యాయ నమః. అంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫురణ సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఆయన నాకు ప్రసాదించారు. ఓం సూర్య నారాయణాయ, ఓం సూర్య నారాయణాయ. అష్ట కష్టాల నుంచి మన జాతకంలో ఉన్నటువంటి అష్టము అంటే ఆయుష్ దోషాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రం సూర్య అష్టాక్షరి. ఇప్పుడు ఇది ఎవరైనా చేసుకోవచ్చా? గురువు ఉండాల్సిందేనా? అవసరం లేదు. ఇప్పుడు నేను అంటే మీరు నన్ను గురువుగా అంటే ఇప్పుడు మీరు నాకు ఎదురుగా చెప్పారు, నేను ఒక గురువుగా భావిస్తాను, నేను చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూసే వాళ్ళకు మీరు ఎదురుగా ఉండి అలా చెప్పట్లేదు కదా. ఆయన ఎదురుగానే ఉన్నాడుగా. అంతే, నేను ఆయనకి రిప్రజెంటేటివ్. నేను గురువుని కాదు ఒరిజినల్ గా. ఓకే, ఆయనకి నన్ను ఒక పనికి పెట్టుకున్న పనివాడిని, ఆయన పనివాడిని. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఆయన విషయాలు చెప్పమన్నాడు. మీరు ఆయనకి తిరగబడి విక్రమాదిత్య చెప్పాడు ఓం సూర్యనారాయణ ఆయన వినండి, ఆయనలోంచి వస్తాయి. ఆయన నాకు వినిపించేలా చెప్పాడు. మనకు మామూలుగా మనకి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఇది నాకు ఆయన ఇచ్చారు సూర్యనారాయణాయ, సూర్య అష్టాక్షరి ఆయన ఇచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, అలా చూసి సూర్యనారాయణాయ అని చెవి పెట్టండి, వినబడుతుంది. ఆయన చెవిలో ఆయన ఇస్తారు. అంటే కొన్ని నాట్లకి శ్రీ విద్యా ఉపాసనలు కొన్ని మంత్రాలు ఉంటాయి, ఉపాసనలు ఉంటాయి. అవి గురువులు ఇవ్వాలి, ఎందుకంటే వాటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. ఇది మనకి ప్రమాదం కాదు, సాత్వికం. ఆయన బాగా కనిపిస్తుంటాడు. అందుకని గురువుతో పని లేదమ్మా, ఆయనే మనకి ఆది గురువు. ఈ మంత్రాలకి గురువు ఉపదేశం అక్కర్లేదు. ఇది ఎవరైనా, అది చిన్నది శ్లోకం, అది మంత్రం కూడా కాదు. మంత్రం అంటే కేవలం వేదంలో ఇచ్చినవి మాత్రమే మంత్రాలు. ఇవి మిగతావన్నీ కూడా శ్లోకాలు, పారాయణ అంతే తప్ప నామాలు అంతే. అందుకని ఈ మంత్రానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నమస్కారం చేయడం మాత్రం మర్చిపోవద్దు. డబ్బు కావాలా నమస్కారం చేయి, ఆరోగ్యం కావాలా నమస్కారం చేయి, తిండి కావాలా నమస్కారం చేయి. ఇంకోటి చెప్పనా, గ్యాస్ట్రిక్ ఉందా తగ్గాలా నమస్కారం చేయి. నమస్కారానికి తగ్గిపోద్దా అండి? తగ్గుద్దండి. రోజు చేసి చూడండి. సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయండి. ఎన్ని రోజులు చేయాలండి అలా? 48 రోజులు మినిమం. మాకు కొంచెం ఓపికలు తక్కువ కదండి, తొందరగా అయ్యే అవకాశాలు ఏం లేవా? 48 ఎంతమ్మా? 96. ఓకే, చేయండి. పెంచేశారు. కడుపు మంట కడుపులో మంట రెండూ తగ్గుతాయి. ఓ, కడుపు మంటే తగ్గాలి, అందరికీ ఉన్నది ఇదే ఇప్పుడు. ఓకే, మొత్తానికైతే మనం ఎన్ని రోజులు చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రతినిత్యం చేసుకుంటూ పోతే ఇంకా మంచి ఫలితాలు. అది తగ్గాలంటే ఒక చిన్న ప్రక్రియ ఉంది. వజ్రాసనంలో కూర్చుని చేతి పిడికిల్ని, కుడి చేతి పిడికిల్ని బిగించి బొడ్డు మీద పెట్టుకోండి. బొడ్డు మీద పెట్టి ఎడం చేతితో దాన్ని అదిమి పట్టండి. ఇలాగేనా? కుడి చేతి పిడికిలు మిగించి బొడ్డు మీద పెట్టుకుని ఎడం చేతిని పైనెట్టి అదిమి పట్టు. గాలిని పీలుస్తూ నెమ్మదిగా ఫ్రంట్ కొంగండి వజ్రాసనంలో. ఓకే, తల మోకాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, ఎంత దిగితే అంత, పూర్తిగా దిగాల్సిన అవసరం లేదు, టైట్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్హేల్ చేశారు, ఉబ్బరించినట్టు ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా ఎక్సైల్ చేస్తూ విడిచిపెట్టారు. అప్పుడు పైకి వస్తూ ఉండాలా? పైకి రావాలి, పైకి ఎక్సైల్ చేస్తూ పైకి రావాలి, ఇన్హేల్ చేస్తూ కిందకి వెళ్ళాలి. ఇలా 9 times బిఫోర్ ఫుడ్, ఎంటీ స్టమక్, రెగ్యులర్ గా మీరు ఒక 21 days చేయండి. 1 week లో రిజల్ట్ ఉంటుంది, 21 days లో అద్భుతంగా క్యూర్ ఉంటుంది. ఫైనాన్షియల్ బ్యాంకింగ్ పెరుగుద్ది, ఖర్చులు తగ్గుతాయి. ఎందుకంటే సూర్యుడు అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ అన్నమాట, అద్భుతంగా ఇస్తాడు. డబ్బు నిల్వలు పెరుగుతాయి, రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, మీరు అన్నట్టు కడుపు మంట కూడా తగ్గుతుంది. కడుపులో మంట ఎలాగ తగ్గిపోతుంది అంటే 2-3 రోజులు కడుపులో మంట తగ్గిపోతే కడుపు మంట, ఇగో ఇవి కూడా తగ్గిపోతాయి. ఏమో అండి, ఏం తగ్గుద్దో ఏమో మీరు చెప్తున్నారు కానీ పక్కన వాళ్ళు ఎదుగుతున్నంత వరకు ఆ మంట తగ్గదేమో అని అనుకుంటాం సాధారణంగా. చేసి చూడండి, ఎందుకంటే ఆత్మతత్వం, యాక్సెప్టెన్సీ, రియాలిటీ అనేది ఒప్పుకోదు. ఎందుకంటే మనం తిన్న పదార్థం దాన్ని అలా అందరూ అంటే
పొద్దున మీరు మాట్లాడుకుంటున్నాడు మంచి పదం వచ్చింది, ఫ్రోజన్ ఫుడ్ అంటే కాదు, ఫుడ్ ని ఫ్రోజన్ చేస్తున్నాం లోపలేసి. తిన్నది అరక్క కడుపులో మంట, కడుపు మంటకు కారణం అవుతుంది. ఓ అతి నిద్ర, అతి తిండి వల్ల ఇవన్నీ ఇబ్బందులు. ఏదైనా మోతాదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అమ్మా. అది మనం చేయట్లేదు. అత్యాస. అవతలోడు బాగున్నాడు, ఎంత బాగున్నాడు అంటే 100 కోట్లు సంపాదించేది బాగున్నాడు, నువ్వు బాగున్నావు. ఆడు 100 కోట్లు సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడంటే వాడు 100 కోట్లు కనపడుతున్నాయి తప్ప ఆడు ప్రశాంతతో మనకేంటి పని? అవును అవును. మీరు 1 కోటి రూపాయలతోటో 10 లక్షలతోటో ఆరోగ్యంగా ఉన్నారు, 3 పూట్ల 2 పూట్ల తింటూ కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు. కాకపోతే ఆడు ఎదిగిపోయాడు, 100 కోట్లు సంపాదించాడు అనేది నిద్ర పట్టనివ్వట్లేదు తప్ప మీరే బాగున్నారు. వాడు ఆ 100కి ఎన్ని తంటాలు పడుతూ ఉంటాడు, అది మనకు అక్కర్లేదు. దాన్ని తెలిసేలా చేస్తుంది రియాలిటీలో. గతం బాధని, భవిష్యత్తు భయాన్ని, వర్తమానం ఆనందాన్ని చేకూరుస్తాయి. వర్తమానంలోకి వచ్చేస్తారు సూర్యుడితో అనుసంధానం చేస్తే, అంటే ఆనందంగా ఉంటారని. ఆనందంగా ఉంటారు. సూర్యుడితో నడక విక్రమాదిత్యులతో మాటామంతి ఆనందంగా ఉంచుతుంది. అందుకే కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే అండి, సంతోషం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సూర్యోస్మి తల్లి.